శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు, తదుపరి పాడ్యమి. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 7 గంటల 50 నిమిషాల వరకు, తదుపరి మూలా నక్షత్రం. సాధ్య యోగం మధ్యాహ్నం 2 గంటల 14 నిమిషాల వరకు, తదుపరి శుభం యోగం. భవకరణం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు, తదుపరి బాలుకరణం. అమృత ఘడియలు ఉదయం 10 గంటల 16 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 37 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజాము 4 గంటల 27 నిమిషాల నుండి రేపు ఉదయం 6 గంటల 7 నిమిషాల వరకు. ఇక నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం ఏరువాక పూర్ణిమ. దీనితో పాటుగా వట సావిత్రి వ్రతం మహాజ్యేష్ఠి అని కూడా ఈ పర్వాన్ని పిలుస్తారు. గ్రీష్మ ఋతువు ప్రారంభమై తొలకరి వర్షాలతో పులకరించినటువంటి పుడమిని చక్కగా దున్ని కృష్యారంభం అనగా వ్యవసాయాన్ని ఆరంభించేటటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు ఈ ఏరువాక పూర్ణిమ. పెద్దల గొప్ప మాట పల్లెటూళ్ళలో చెబుతూ ఉంటారు, ఏరు ముందా ఏరువాక ముందా అంటారు. అంటే ముందుగా వర్షాలు పడి చక్కగా ఏరు నదులు ప్రవహించడం ముందా, లేదా ఏరువాక పునమి ముందొస్తుందా అంటారు. ఎందుకంటే కుడి ఎడంగా ఇవి వస్తూ ఉంటాయి కాబట్టి. ఏరువాక వచ్చిందిరా దుక్కిటెద్దు రంకె వేసిందిరా అని కూడా పల్లెటూళ్ళలో మనం పాటల రూపంలో వింటూ ఉంటాం. అంటే దుక్కిటెద్దు దున్నటానికి అది సంసిద్ధంగా ఉంటుందట. అంటే నన్ను ఎప్పుడు రైతు వినియోగిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుందట. అటువంటి కృష్యారంభం చేసేటటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున. మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే, మనం చెట్టును పూజ చేస్తాం, గుట్టను పూజ చేస్తాం, పామును పూజ చేస్తాం, పశువును పూజ చేస్తాం. వీటన్నిటితో పాటు మనకు అన్నం పెట్టేటటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూజించి దైవంగా మనం భావన చేస్తాం. వాటితో పాటు ఇవాళ ఏరువాక పున్నమి అంటే రైతులు చక్కగా ఎద్దుల్ని అలంకరించడంతో పాటు వ్యవసాయానికి వినియోగించేటటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా శుభ్రంగా కడిగి వాటిని కూడా దైవాలుగా భావన చేసి పసుపు రాసి బొట్టు పెట్టి కొన్ని చోట్ల అయితే సాంబ్రాణి పొగవేసి వాటికి కూడా నైవేద్యాన్ని సమర్పించేటటువంటి సంప్రదాయం. పులగం అని పెసరపప్పు బియ్యం కలిపి వండినటువంటి పదార్థాన్ని వాటికి నివేదన చేసి ఎద్దులకు వాటిని పెడతారు. చూడండి ఎంత గొప్పదనం అంటే, సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుడిని సమస్త జంతుజాలం ఎందే కాకుండా జడమైనటువంటి వస్తువుల ఎందు కూడా చూడగలిగినటువంటి విశాలమైనటువంటి దృష్టి మనందరి వేదధర్మంలో ఉన్నటువంటి మనందరి సొంతం ఈ రోజున. కాబట్టి ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున కృష్యారంభం చేసేటటువంటి, ఎందుకంటే ఈ యావత్ ప్రపంచానికి అన్నదాత ఎవరంటే రైతు అన్నారు. అంటే ఎవరు ఎటువంటి వృత్తుల్లో ఎటువంటి వ్యాపారాల్లో కోట్లు గడించినా చివరికి వాడికి కావాల్సింది ఏమిటంటే వాడి యొక్క ఆ శరీర పోషణకు అన్నం కావాలి. అటువంటి అన్నాన్ని ఇచ్చేటటువంటి వాడు ఎవరంటే పరమ త్యాగి అయినటువంటి, అంటే ఇటు వాతావరణ ప్రతికూలతలను సైతం తట్టుకొని అన్ని ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకొని దున్ని వ్యవసాయం చేసేటటువంటి రైతు అందరికీ అన్నదాత కనుక. అటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ ఏరువాక పున్నమి రోజున సమస్త దేవతల అనుగ్రహంతో ఈ సంవత్సరం చక్కగా పాడి పంటలు బ్రహ్మాండంగా ఉండి ప్రపంచమంతా సుభిక్షంగా వర్ధిల్లాలని మనందరం కూడా యథాశక్తిగా ఈ పౌర్ణమి నాడు, ముఖ్యంగా ఈ బుధవారం నాడు విష్ణుదేవతారాధన చేయడం చాలా విశేషం కనుక ఆ విధంగా ఆ విష్ణుదేవతారాధన అందరూ చేసి ఈ ఏరువాక పూర్ణమికి పరిపూర్ణతను చేకూరుస్తారని, విష్ణు అనుగ్రహానికి అందరూ పాత్రలు అవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య జయము అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి ఉండబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు జ్యేష్ఠ పూర్ణిమ బుధవారం, నక్షత్రం జ్యేష్ఠ. ఇక నేటి ప్రత్యేకత, మొదటిది ఏరువాక పున్నమి, 2 వట సావిత్రి వ్రతం,
3 తిరుమలలో శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం పూర్తి అయ్యే రోజు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో బుధ గురువులు, సింహంలో కుజ కేతువులు, వృశ్చికంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దేనికైనా సరే సిద్ధంగా ఉంటారు. భయం అనేది లేకుండా ఉండగలుగుతారు. తప్పక విజయం లభించే వరకు కూడా శ్రమ చేస్తూనే ఉంటారు. విజయాన్ని పొంది తీరుతారు. కుటుంబం అంతా ఒక పక్కకు వెళ్ళి ఆస్తి పంపకాలకి సంబంధించిన నిర్ణయాన్ని చేద్దామన్నా ఏమాత్రము అనుకూలించే విధానం ఉండదు. వృత్తి వ్యాపారాల్లో నష్టం ఏమాత్రము రాకుండా ఉండేందుకని తీవ్రమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. తప్పక అనుకూల ఫలితాన్ని సాధించగలుగుతారు. జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా మేషరాశి వారు బాలా త్రిపుర సుందరీదేవిని పూజించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే లక్ష్యం లేకుండా మాట్లాడతారు. లెక్క పెట్టకుండా నోటి నుండి మాటల్ని విడిచేస్తూ ఎదుటివారిని తీవ్రంగా గాయపరుస్తారు. స్థాన చలనాన్ని చేయాలనేటటువంటి దురదృష్టకరమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అది ఏమాత్రము సరైనటువంటి మాట కాదు. న్యాయస్థానంలో అభియోగాలు ఇంకా అపరిష్కృతంగా ఉంటే తప్పక వాయిదా కోరడం మంచిది తప్ప వెంటనే ఒత్తిడి తెచ్చి తీర్పు కోసం ప్రయత్నించడం సరి కానే కాదు. కుటుంబంలో ఉండేటటువంటి సంతానంతో మాట వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిదానించి మాట్లాడడం చాలా అవసరం. జ్యేష్ఠ పుణ్యం సందర్భంగా వృషభ రాశి వారు లలిత పరాభట్టారికిని ఆరాధించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంటీ ముట్టకుండా దొరకకుండా లౌక్యంగా వ్యవహరించగలుగుతారు. తాము పనిచేస్తున్నటువంటి స్థాయి కంటే పై స్థాయి ఉద్యోగం సంపాదించడం కోసం పరీక్షల్ని రాయాలని భావిస్తారు. కానీ తగినంతటి సమయం లేనటువంటి కారణంగా ఆ పరీక్షకు సిద్ధపడలేరు. ముఖ్యంగా తాము ఉన్నటువంటి ప్రదేశాన్ని మార్చాలనేటటువంటి అందరి ఆలోచనని పూర్తిగా తోసిపుచ్చుతారు. ఇక్కడే ఉండడానికి నిశ్చయించుకుంటారు కూడా. సొంతమైనటువంటి స్థిరమైన ఆస్తిని కొనుక్కోవాలనే ఆలోచనతో పొదుపు సూత్రాన్ని పాటిస్తూ ఆర్థికంగా సమీకరణని చేస్తూ ఉంటారు. అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, ఆప్తులు, బంధువులైనటువంటి వారితో ఎవరితోనూ విరోధభావాన్ని పాటించరు. జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా మిథున రాశి వారు మంగళగౌరీదేవిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వృత్తిలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి స్థితి మధ్యమంగా ఉంటుంది. ఆరోగ్య స్థితి మాత్రం కొద్దిగా క్షీణించే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో తగినటువంటి శ్రద్ధని పాటించక తప్పదు. నిద్ర ఎక్కువసేపు పోవడం, దూర ప్రయాణాలని చేయకుండా ఉండడం, సరైనటువంటి విధానంలోనే ఆహార స్వీకారాన్ని చేయడం ఇవన్నీ చాలా అవసరాలు. ముఖ్యంగా శారీరకమైనటువంటి తొలుడు, అంతేకాక తరచూ నిద్రపోవడం ఇటువంటి లక్షణాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించుకుని మాత్రమే దూరభార ప్రయాణాలని చేయాలి. జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా కర్కాటక రాశి వారు ఉమామహేశ్వరుని పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే
నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము పనిచేస్తున్నటువంటి సంస్థలో అధ్యక్షుడు, కార్యదర్శి మొదలైనటువంటి పదవుల్ని పూర్తిగా కాదు అని అంటారు. ఎంత ఒత్తిడి చేసినా అంగీకరించరు. అది సరైనటువంటి నిర్ణయమే. పితృపితావహంగా వచ్చినటువంటి ఇంటిని అమ్మాలి అనేటువంటి తాత్కాలికమైనటువంటి ఆలోచనకు వస్తారు కుటుంబ సభ్యులందరూ కూడా. అది ఏమాత్రమూ సరైనటువంటి నిర్ణయం కాకపోవచ్చు. సంతానం చక్కనైనటువంటి ప్రదేశాల్లో ఉండి ఆర్థికమైనటువంటి వేతనాన్ని పొందుతూ ఉంటారు. చక్కగా ఉంటుంది ఆర్థిక స్థితి. అయినప్పటికీ కూడా నూతనమైనటువంటి ఆస్తుల్ని కొనడానికి ఏమాత్రం ఇష్టాన్ని ఆ సంతానం చూపించరు. జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా సింహరాశి వారు శ్యామలాదేవిని పూజించి ఆమెకు అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తూ ఉంటాయి. శుభకార్యాలకు వెళ్ళవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. వెళ్ళొస్తూ ఉంటారు. చక్కని బహుమానాలని పొందగలుగుతారు కూడా. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టల విస్తృతి కోసమని విశేషంగా ప్రయాణాలని చేస్తూ ఉండే అవకాశం ఉండొచ్చు. ప్రయాణాల్లో వేగం మించి ప్రయాణించడం సరికాదు. వాహన యొక్క స్థితిగతుల్ని కూడా చూసుకోవడం మంచిదే. కుటుంబంలో తాత్కాలికమైనటువంటి చిన్న చిన్న ఛిద్రాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి మాటకు మాట మాట్లాడడం ఏమాత్రమూ సరే కాకపోవచ్చు. కీర్తి ప్రతిష్టలకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా నిదానించి మాట్లాడడం అత్యవసరం. జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా కన్యారాశి వారు శ్రీశైల భ్రమరాంబికని ఆరాధించి ఆమెకు లడ్డూలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగంలో భద్రత, వేతన ఆధిక్యంతో కలిగే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుక్షణం చికాకుగా ఉన్నట్లుగా ఉంటారు. బుద్ధి అంతా కూడా కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. ఏది ఎక్కడ కలిసి రావడం లేదనేటువంటి ఆలోచనతో ఉంటూ ఉంటారు. తాము పనిచేస్తున్నటువంటి ఆ వృత్తి సంస్థలో కూడా అంతంత గొప్పదైనటువంటి పేరుని సంపాదించలేకపోవచ్చు. తోటి ఉద్యోగులు, క్రింది ఉద్యోగులు కూడా సహకరించేటటువంటి విధానమే ఏమాత్రమూ లేకపోతూ ఉండవచ్చు. మానసికంగా బుద్ధి సక్రమంగా పనిచేయనటువంటి స్థితి కలిగి ఉండొచ్చు. సకాల నిద్ర, భోజనాలు కరువయ్యే అవకాశం ఉండొచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా తులారాశి వారు కాశీ విశాలాక్షిని ఆరాధించి ఆమెకు చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తతో పాటు పాత బకాయిలు వసూలయ్యే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం గోచరిస్తుంది. వైద్యశాలకి తప్పనిసరిగా వెళ్ళవలసి రావచ్చు. దూరపార ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో వాహనం ఇబ్బందికి గురి చేయవచ్చు. అంతేకాక అనుకున్నటువంటి పని పూర్తిగా ఆగిపోయే అవసరం కూడా ఏర్పడవచ్చు. వ్యాపార సంస్థలో ఉన్నటువంటి వారిలో ఒకరిద్దరు అంత అనుకూలంగా లేనటువంటి కారణంగా వ్యాపారాన్ని మూసివేసేంత దాకా ఆలోచన కలగచ్చు. అలాంటి పరిస్థితి అయితే రాదు. కానీ ఆలోచనలు మాత్రం దూరంగా వెళ్ళే అవకాశం ఉండొచ్చు. వ్యాపార సంస్థ గురించి, వ్యక్తి గురించి సరికానటువంటి ప్రచారం కొందరు ప్రారంభించే అవకాశం ఉంది. అసూయతో జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండడం తప్పనిసరి. రుణానికి సంబంధించిన అవసరం ఏమాత్రం ఉండదు. రుణాన్ని ఇవ్వడానికి కూడా వీరు ఏమాత్రం ఇష్టాన్ని చూపించరు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప ఈ రాశి వారికి ఈ రోజున విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా
వృశ్చిక రాశి వారు గౌరీదేవిని పూజించి ఆమెకు శనగపప్పు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక భూ లాభానికి అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట గట్టిగా సూటిగా గుచ్చుకునేదిగా ఉండడంతో అందరూ దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తాము పనిచేస్తున్నటువంటి సంస్థలో కూడా ఎవరూ అంత అన్యోన్య భావాన్ని ప్రకటించే అవకాశం ఈ రోజుకి ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి వసతి బాగా ఉండేటటువంటి కారణంగా ఒకరిద్దరు రుణాన్ని అడిగే అవకాశం ఉండొచ్చు. ఆ రుణాన్ని వీరు ఇయ్యకపోవడంతో వ్యతిరేక భావం వీరి విషయంలో ప్రారంభం కావచ్చు. ఆర్థికమైనటువంటి సమీకరణాన్ని చేసి సొంతంగా ఇంటిని కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన బలంగా వీరికి ఉంటుంది. ప్రయత్నం అలా సాగుతూ ఉంటుంది. కొద్ది ఆలస్యంగానైనా సరే ఆ సొంత ఇంటిని కొనుక్కోగలుగుతారు లేదా కట్టించుకోగలుగుతారు. కట్టిన ఇంటినైనా తమ సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా బంధుగణంలో వీరికి సరైనటువంటి పేరు పెద్దగా లేకపోయేటటువంటి కారణంగా మానసికంగా కొద్ది విసుగుగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా ధనురాశి వారు మీనాక్షీదేవిని పూజించి ఆమెకు నువ్వులు బెల్లం ఉండల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా అహంకార భావం పెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. నూతనమైన గృహాన్ని పొందడం కోసమని అనేకమైనటువంటి ప్రయత్నాలని ప్రారంభిస్తారు. విరాళాల రూపంగా రావాలని కానీ లేదా రుణ రూపంగా రావాలని కానీ అనేకమైనటువంటి ప్రయత్నాలను చేస్తారు. మంచితనంతో వాక్ చాతుర్యంతో ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందాలనేటువంటి తపన మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎవరో వృద్ధులైనటువంటి వారు మరణించినటువంటి కారణంగానో లేదా వృద్ధులైనటువంటి వారు దాన శాసనం రాసినటువంటి కారణంగానో ఆ ముది ఆస్తి తప్పక వచ్చే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా మకర రాశి వారు అన్నపూర్ణాదేవిని పూజించి ఆవు నేతి అన్నపు ముద్దల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి లాభం కలిగి తీరుతుంది. కుటుంబం మొత్తానికి రుణ విముక్తి అవుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎక్కడా ఎవరికి దొరకకుండా ఉండేలా లౌక్యంగా ప్రవర్తనని సాగిస్తారు. ధర్మబద్ధంగా మాత్రమే ఉంటారు. తాము ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారో అదే స్థితిలో ఇతరులందరూ ఉన్నారనుకుని భావించుకొని సరైనటువంటి సలహాని సరైనటువంటి సూచనని చేస్తారు. ఆర్థికంగా ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకుండా ఉచితంగా సలహాలను ఇచ్చే అవకాశం వీరి విషయంలో ఉంటుంది. తల్లిదండ్రుల పరిస్థితి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం పెరిగి ఉన్నటువంటి స్థాయి కాబట్టి తగినటువంటి వైద్య పరీక్షల్ని చేయించుకోవడం ఎంతైనా అవసరం. కుటుంబంలో సంతానం అనారోగ్యంతో ఉండేటటువంటి కారణంగా వారికి తగినటువంటి ఔషధ సేవ చేయడంలో నిమగ్నులై కనిపిస్తారు ఈ రాశివారు. ఈ రోజున జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా కుంభరాశి వారు జ్ఞానప్రసూనాంబికాదేవిని తేనెతో అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా పెట్టుబడికి కావలసినటువంటి ధనం కూడా లభించి తీరుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. సంతానానికి సంబంధించినటువంటి విద్యా ప్రతిభని గురించినటువంటి ఆలోచనని చేస్తారు. ముందు చూపుతో ఎక్కడ చేర్చాలో ఆ విశేషాన్ని స్వయంగా తెలుసుకోగలుగుతారు. తమకున్నటువంటి ఆస్తిపాస్తుల్ని స్వయంగా వారే వెళ్ళి చూసుకోవాలనేటటువంటి ఆలోచనని కలిగి ఉంటారు. అనుకూల ఫలితాలని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం తప్పనిసరి శ్రద్ధని చూపించక తప్పదు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశాలు ఈ రోజుకి లేవు. ముఖ్యంగా సకాల భోజనం, సకాల నిద్ర
లేనటువంటి సందర్భంగా అనారోగ్యం పెరిగే అవకాశం ఉండొచ్చు. జాగ్రత్తగా ఆలోచించుకుని మాత్రమే ఆహార విహారాల్లో శ్రద్ధని పాటించి తీరాలి. జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా మీనరాశి వారు దుర్గాదేవిని పూజించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక వివాహాది శుభకార్యాలు, సంతాన లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు జ్యేష్ఠ పూర్ణిమ అయినటువంటి సందర్భంగా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ఏరువాక పౌర్ణమి, వటసావిత్రి వ్రతం. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, జాతక దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు, కార్యసిద్ధిని పొందవచ్చు, నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహాజ్యేష్ఠి అనే పేరుతో పిలుస్తారు. మహాజ్యేష్ఠి సందర్భంగా, జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా పత్తి దానం ఇచ్చిన, తిలలు అంటే నువ్వులు దానం ఇచ్చిన, అశ్వమేధ యాగం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని, సమస్త కార్యాలలో విజయం సిద్ధిస్తుందని పద్మపురాణంలో చెప్పడం జరిగింది. అలాగే జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా గొడుగు కానీ పాదరక్షలు కానీ దానమిస్తే చక్కటి ఆధిపత్యం లభిస్తుందని విష్ణు పురాణంలో చెప్పడం జరిగింది. అంటే ఉద్యోగపరంగా ప్రమోషన్లు తొందరగా రావాలన్నా, రాజకీయాల్లో అధికార పదవులు రావాలన్నా, సమాజంలో చక్కటి ఆధిపత్యము ఉన్నత స్థాయి రావాలన్నా జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా గొడుగు పాదరక్షలు ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే, సంపదలు బాగా పెరగాలంటే, రకరకాల మార్గాల్లో ధన ఆదాయం పెరగాలంటే, రావాల్సిన ధనం రావాలంటే జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా నీటి కుండ, విసనకర్ర ఎవరికైనా దానం ఇవ్వాలని వామన పురాణంలో చెప్పారు. నీటి కుండ, విసనకర్ర, మంచి గంధం జ్యేష్ఠ పౌర్ణమి రోజు దానమిస్తే సంపదలు పెరుగుతాయని వామన పురాణంలో చెప్పారు. కాబట్టి ఈ ప్రత్యేకమైన దానాలు ఇవ్వటం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పున్నమి అనే పేరుతో పిలుస్తారు. వ్యవసాయదారులు దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభించే రోజు. కాబట్టి ఈరోజు ఇంద్రుణ్ణి పూజిస్తే వ్యవసాయదారులకి వర్షాలు బాగా కురిసి సకాలంలో పంటలు పండుతాయి. ఇంద్రుణ్ణి పూజించటం అంటే ఓం లం ఇంద్రాయై నమః అనే మంత్రాన్ని వ్యవసాయదారులు పంట పొలాల్లో 11 సార్లు చదువుకోవాలి. అలాగే ఏరువాక పౌర్ణమి సందర్భంగా భూమాతను పూజించాలి. భూమాతను పూజించటం అంటే వ్యవసాయదారులు పంట పొలాల్లో ఎక్కడైనా పసుపు కుంకుమ చల్లి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీళ్లు పంట పొలాల్లో పోయాలి. ఇలా చేస్తే భూమాత అనుగ్రహం కలుగుతుంది. భూమాత అనుగ్రహం కోసం, ఇంద్రుడి అనుగ్రహం కోసం వ్యవసాయదారులు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. అలాగే ఎద్దులను పూజించాలి, ఎద్దులకు ఆహారం తినిపించాలి. ఇలా చేస్తే కూడా ఏరువాక పూర్ణమి సందర్భంగా మనోభీష్టాలు త్వరగా నెరవేరుతాయి. అలాగే జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి నాడు వటసావిత్రి వ్రతం అనే పేరుతో మర్రి చెట్టును పూజించడం ద్వారా మహిళామణులకి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, దీర్ఘ సుమంగళీతత్వం కలుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి మహిళలు ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టుకి పసుపు రాసినటువంటి దారాన్ని చుట్టడం, మర్రి చెట్టు దగ్గర పసుపు కుంకుమ వేయటం, మర్రి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం, మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం చేయాలి. మర్రి చెట్టుకి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం వటసావిత్రేయి నమః అనుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. మర్రి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ గంధము పుష్పాలు వేస్తూ పూజ చేసేటప్పుడు నమో వైవస్వతాయ అని జపించుకోవాలి. ఇలా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టు దగ్గర పూజ చేయటం, ప్రదక్షిణలు చేయటం ఇవన్నీ చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద తమలపాకులో పసుపు ముద్దను ఉంచి దాన్ని మర్రి చెట్టు స్వరూపంగా భావించుకుంటూ అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ నమో వైవస్వతాయ అని జపించుకోండి. ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఓం వటసావిత్రేయ నమః అని మనసులో స్మరించుకోండి. మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి పూజ చేయలేని వాళ్ళు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించుకున్నా కూడా
వటసావిత్రి వ్రతం సందర్భంగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. దీర్ఘ సుమంగళితత్వాన్ని, అష్టైశ్వర్యాలను అందిపుచ్చుకోవచ్చు. జ్యేష్ఠ పౌర్ణమి, ఏరువాక పూర్ణమి, వటసావిత్రి వ్రతం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. ప్రధానంగా దానాలు నిర్వహించండి. ఈ దానాల ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ధనపరమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని ముఖ్యమైన నియమాలు పాటిస్తే గృహంలో ధనం స్థిరంగా నిలబడుతుంది. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. వృధా ఖర్చులు తగ్గాలన్నా, ధనపరంగా కలిసి రావాలన్నా, ధన వ్యవహారాల్లో ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.